ఎలాగా? ఓన్లీ మెడిసిన్స్ మెడిసిన్ ఉన్నాయి. ఎందుకు ఇవ్వట్లేదు? అదే మెడిసిన్స్ ప్రైవేట్ హాస్పిటల్ ఇస్తే అంత ఖర్చు ఉండదు. 3 లక్షలు పెట్టి ట్రీట్మెంట్ చేసే బదులు మీరు అన్నట్టు 300 పెట్టి మెడిసిన్స్ ఇస్తే అయిపోయేది కదా. ఆ మెడిసిన్ వాళ్ళకి తెలియదు. ఏంటి సార్ వాళ్ళు దీంట్లో వాళ్ళకి ఎందుకు మెడిసిన్ తెలియదు తెలియదు. సార్ వాళ్ళకి? దిస్ ఈజ్ వాట్ ద మెడిసిన్ మేము తీసాం 2018-19 నుంచి విగ్రస్గా స్టడీ చేస్తూ ప్రతి మెడిసిన్ ఏ మెడిసిన్ దేంట్లో ఏ విధంగా పనిచేస్తుంది వైరల్ ఇన్ఫెక్షన్లు అనేది మా డాక్టర్స్ తీసిన తర్వాతనే వెన్ మా నుంచి వచ్చిందే ఇది. వాళ్ళకి ఇప్పటికీ కూడా తెలియదు. వాళ్ళకు అప్లై చేసిన మెడిసిన్ కూడా మళ్ళీ మీతో రాదు. ఎందుకంటే డైట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అట్ వాట్ టైమ్ విత్ వాట్ మెడిసిన్ యూ కెన్ స్టాప్ అనేది కూడా ఉంటుంది దాంట్లో. అది చేయాలి. చాలామంది పొలిటీషియన్స్ కూడా హెల్త్ బాగాలేనప్పుడు సోకాల్ పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తుంటారు. ఏజీ కావచ్చు, యశోద కావచ్చు, సన్షైన్స్ కావచ్చు, కిమ్స్ కావచ్చు, కేర్ కావచ్చు, ఇలా వెళ్తుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు రావట్లేదు? గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ సర్వీసెస్ అని ఉండవు. వాట్ డాక్టర్ సర్వీసెస్ ఆర్ గుడ్. పొలిటీషియన్స్ డబ్బులున్న వాళ్ళు కాబట్టి అక్కడికి వెళ్తారు సార్ ప్రైవేట్ హాస్పిటల్స్కి. సామాన్యుల పరిస్థితి 5 స్టార్ హోటల్స్ లాగా రూమ్స్ కావాలి, వాళ్ళకి ఏసీ కావాలి, వాళ్ళకి మంచి బాత్రూమ్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. అది వాళ్ళే ప్రొవైడ్ చేయాలి మాకు. మీరు గమనించాల్సింది మాకు అంటే ప్రజలకు. కరెక్ట్. ఓటేసిన 200కు ఓటేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ఊర్లోకి వెళ్ళి కాళ్ళు పట్టుకొని అన్ని విధాలుగా సాష్టాంగ నమస్కారం పెట్టి వాళ్ళ ఓటు తీసుకొని ఈరోజు వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు. ఎప్పుడైతే ఈ రాజకీయ నాయకులు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి అక్కడ పడుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే అన్నీ క్లియర్ అయిపోతాయి. అది జరుగుతుందంటారా? సాధ్యం అవుతుందా? సాధ్యం కావాలి. అది ప్రజల చేతిలో ఉంది. అది మీ చేతిలో నా చేతిలో లేదు. ప్రజలు అనుకుంటే సాధ్యం అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో యాజ్ పర్ ప్రోటోకాల్స్, హైజీన్ కావచ్చు, స్టెరిలైజేషన్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఇవన్నీ యాజ్ పర్ ప్రోటోకాల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా? మెడిసిన్స్ కూడా రాజకీయ నాయకులు టెండర్స్ని లేకుండా హైయర్ ఆఫీషియల్స్ టెండర్స్ని పిలవడం ఏదైతే ఉండదో లోయెస్ట్ కొటేషన్ తోటి చేస్తారు. ఇప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ ఉంటాయి. ఒక ట్యాబ్లెట్ అక్కడ 20 రూపాయలు ఉంటుంది కాస్ట్. ద లోయెస్ట్ కొటేషన్ దాంట్లోనే జనరిక్ ఫామ్లో చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో 20 పైసలు 30 పైసలు ఉన్న ట్యాబ్లెట్ని ఏదైతే ఉందో వాళ్ళు కొనుగోలు చేస్తారు. తక్కువ లోయెస్ట్ కొటేషన్ ఉన్నదాన్ని వీళ్ళు తీసుకొని బిడ్లో తీసుకొని దాన్ని ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వాలిటీ ఆఫ్ థింగ్స్ ఏదైతే ఉందో మళ్ళీ వీళ్ళే చెక్ చేయాలి. డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియానే చెక్ చేయాలి. చాలాసార్లు తక్కువ క్వాలిటీ ఉంది, ఇది పని చేయదు అని చెప్పేసి చేసినవి కూడా ఉన్నాయి, మంచి పని చేసినవి కూడా ఉంటాయి. స్టిల్ ఇప్పటికీ కూడా ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ వేల సంఖ్యలో వస్తారు. నెలకు లక్షలలో ఉంటారు. అందరూ బతికి బయటపడుతున్నారు కదా. అంటే అందరూ ఏమనుకుంటారంటే చాలామంది చచ్చిపోతారు గవర్నమెంట్ హాస్పిటల్. బతికించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వేల సంఖ్యలో వస్తారు మా దగ్గరికి.